కుడై ఉన్నాడు. చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేముల జనముల మధ్య నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. చాలు. యెహోషాపాతు అనేటటువంటి రాజు మరి పరిపాలించే ఆ దినాలలో అతని మీదికి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అతడు ఒకే పని చేశాడు. శత్రువులు వచ్చారని సైన్యాన్ని అలర్ట్ చేయలేదు, యుద్ధానికి పిలుపునివ్వలేదు, ఆ రాజ్యంలో ఉన్న సామంతులతో మాట్లాడలేదు. కానీ సర్వాధికారి అయిన దేవుని మందిరము ఎదుట ఉపవాసం ఉండాలని ఉపవాస దినాన్ని చాటించి ఆ దేశ ప్రజలందరూ మందిరము దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, బహు పరాక్రమము గల దేవా, మా పితరుల దేవా, మాకు సహాయము చేసే దేవా, ప్రభువా నీవే మాకు దిక్కు. చూద్దావా మాట 13వ వచనములో 12వ వచనము చివరి లైన్లో ఉంటుంది. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఏ దిక్కునకు అతను చూడలేదు, ఏ సైన్యము ఏ బలం వైపు చూడలేదు. కానీ యెహోషాపాతు రాజు తన మనస్సు దేవుని మీద నిలిపి, ప్రభువా నీవే నాకు దిక్కు అన్నప్పుడు ఆ యుద్ధము దేవుడే చేసి యెహోషాపాతు రాజుకు విజయాన్ని ఇచ్చి అతని పక్షముగా కార్యము చేసిన ఆ కరుణామయుడైన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో నీవు కానీ ఆ రాజు మీదకైతే యుద్ధం వచ్చింది, నీ జీవితంలో యుద్ధము లాంటి సమస్య నీ మీదికి వచ్చినా, యుద్ధమంత కష్టము నీ మీదికి వచ్చినా, అపవాది నీ మీదికి లేచినా, కుదరని రోగమైనా, తీరని సమస్య అయినా, నిన్ను ఇబ్బంది పెట్టే ఏ సమస్య అయినా నీవు అనుభవిస్తూ ఈ రాత్రి ఈ మాటలు విన్నట్లయితే, ఈ రాజు వల్లే ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆ రాజు మనస్సు దేవుని మీద నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మరి రాజులు, చక్రవర్తులు, సామంతులు ప్రభు యొక్క సన్నిధానమునకు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. మరి ఉపవాస ప్రార్థనలో ఒక్క దినమైనా నీ కొరకు, కుటుంబము కొరకు, సంఘము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించావా? ఉపవాసం ఉండి ప్రార్థించక, ప్రభువా నీవే నాకు దిక్కనక, దేవుని మీద ఆధారపడక, నీ మనసు దేవుని మీద నిలుపుకోక, అస్తవ్యస్తమైన ఆలోచనలతో, అసమాధానముతో నీవు ఉండకూడదు. కానీ 20వ అధ్యాయము 3వ వచనములో మరొక్కసారి ఆ మాటను చదువుదాం. అందుకు యెహోషాపాతు రాజు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని, ఆమేన్. మనస్సు నిలపాలి. దేని మీద నిలపాలి అంటే, మన పట్ల కార్యము చేయగలిగిన దేవుడు, మన పక్షముగా విజయమునిచ్చే యుద్ధశూరుడు, పరాక్రమవంతుడు, పరాక్రమశాలి, సైన్యములకు అధిపతి, ఆయన మీద నీ మనసు తిన్నగా నిలపాలి. చాలామంది దేవుని మీద మనసు నిలుపుతారు, కానీ వెంటనే అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి భయముతో, దిగులుతో, భీతితో దేవుని మీద నిలిపిన మనసు పక్కకు మరల్చుకొని దేవుడిచ్చే విజయము పొందుకోలేక, దేవుడి సన్నిధానములో స్థిరముగా ఉండలేక, పరిపరి రకాలుగా మనస్సును చంచలత్వములో ఉండి నీవు జీవిస్తున్నావేమో. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో
సూటిగా మాట్లాడుతున్నాడు నా ప్రియ బిడ్డ యెహోషాపాతు రాజు వలె. అయ్యా ప్రభువా, నీవే నాకు దిక్కని. ఆ రాజు ఉపవాసం ఉన్నాడు, రాజ ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉపవాసం ఉన్నారు, గర్భవతులు కడుపులో బిడ్డలున్న తల్లులు ఉపవాసం ఉన్నారు. ఆ దేశంలోని ప్రజలందరూ రాజు మాట విని ఉపవాసం ఉన్నప్పుడు వారి పక్షముగా, రాజు పక్షముగా, ఆ దేశ పక్షముగా, ప్రజల పక్షముగా ప్రభువే యుద్ధము చేసి వారికి విజయాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో విజయం కావాలని నీవు అనుకుంటుంటే నీ మనస్సు దేవుని మీద నిలుపు. నీ మనస్సు దేవుని మీద నిలిపి, ప్రభా నీవే నాకు దిక్కని నోటితో చెప్పిన నీవు దేవుడు నీకు తగిన సమయమందు విజయం ఇచ్చే వరకు, నీకు కావలసిన ప్రతిదీ దయచేయి వరకు నీ మనస్సును దేవుని మీదనే నిలుపుకొని, దేవుని మీదనే ఆధారపడి దేవుణ్ణి స్తుతించే అనుభవములో నీ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూద్దామా క్రింది వచనాలలో ప్రభువా కానీ యెహోషాపాతు అన్నప్పుడు 15వ వచనాన్ని చదువుదాం. భయపడద్దంటున్నాడు. నా ప్రియ బిడ్డ, ఎంత బలమైన శత్రువు నీ మీదికి దండెత్తి వచ్చినా నీ మనస్సు దేవుని మీద నిలుపుకో. భయపడొద్దు. ఆ యుద్ధం చేసేది నీవు కాదు. జడియొద్దు. ఆ యుద్ధములో పాల్గొనేది నీవు కాదు. నీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను, నీకు నేనే విజయాన్ని ఇస్తాను అని మనకు విజయాన్ని ఊటకు విజయశీలుడైన దేవుడు సిద్ధ మనస్కుడై ఉండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటావా? ఏ దిక్కును ఆశ్రయించావో, ఏ వ్యక్తిని ఆశ్రయించావో, ఏ బలాన్ని ఆశ్రయించావో, ఏ అధికారాన్ని ఆశ్రయించావో, నీ మనసు దేని మీద నిలుపుకున్నావో, ఎవరి మీద నిలుపుకున్నావో, నీ జీవితంలో విజయము చూడలేని అనుభవములో నీవు ఉన్నావేమో. ఈ రాత్రి నీ మనస్సు దేవుని మీద నిలుపుకొని, ప్రభువా నీవే నాకు దిక్కు అంటావా నోరు తెరచి? అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ భయపడొద్దు, జడియకుడి. నీవు కాదు యుద్ధం చేసేది, నేనే చేస్తా అంటున్నా. యుద్ధము లాంటి సమస్య నీ జీవితంలో ఉన్న, గొల్యాతు లాంటి శత్రువు నీ ముందున్నా, ఎవరితో చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ ఉన్నా, ఏ నరుడు సహాయం చేయలేనటువంటి ఇబ్బందిలో నీ ఉన్నా, నీ పక్షముగా కార్యం చేయుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకుంటామా? ప్రతి ఒక్కరం చెప్దామా?